శుభోదయం. సూర్య నమస్కారాలు ఎలా చేయాలో డీటెయిల్డ్గా ఒకసారి మనం చూద్దాం. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయి ఉపద్రుత శంఖచక్ర. మనం రెండు కాళ్ళు ఇలా దగ్గర పెట్టుకుంటాం, ప్రణామ స్థితిలో ఉంటాం. రెండు చేతులు నేలకి సమాంతరంగా పెట్టుకుంటాం. చూపు నేలకి సమాంతరంగా చూస్తాం. ఓం సూర్యాయ నమః. మొదటిగా హస్త ఉత్తానాసన్. రెండు చేతుల్ని పైకి తీసుకెళ్తాం, మోకాళ్ళు బిగిస్తాం, పొట్ట లోపలికి ఉంటుంది. చేతులు రెండు పైకి చేస్తాం, మా చేతుల దగ్గర వంపు లేకుండా చూసుకుంటాం. చేతుల మీదుగా మనం ఇలా పైకి ఆకాశాన్ని చూస్తాం. వెనక్కి ఎంత వంగగలిగితే అంత మనం వెనక్కి వంగుతాం. తర్వాత పాదహస్తాసన్. మనం ముందుకి వంగుతాం, మోకాళ్ళలో వంపు లేదు, నడుం దగ్గర మాత్రమే మనం ఉంచుతూ రెండు చేతులు రెండు కాళ్ళ పక్కకి తీసుకొస్తాం. పూర్తిగా వంగిన తర్వాత మనం మన ముద్ర భాగాన్ని చూస్తాం. తర్వాత ఎడమ అశ్వసంచలనాసన్. మనం మన కుడికాలను వెనక్కి తీసుకెళ్తాం, మోకాల దగ్గర వంపు ఉంటుంది. కుడికాలు యొక్క మోకాలు నేలను ఆనిస్తాం. కాలి వేళ్ళు, కాలి మోకాలు నేలను ఆనుకుని ఉన్నాయి. ఎడమ తొడ మీద మన శరీరాన్ని అంచాం. ఇప్పుడు మనం చూపు మన ఎదురుగా ఆకాశం వైపు చూస్తాం. తర్వాత పలకాసనం, చతురంగ దండాసనం. ఎడమకాలని తీసుకెళ్లి కుడికాలతో కలుపుతాం. కాళ్ళు వేళ్ళ మీద మనం బేస్ అవుతాం. రెండు చేతులు నిటారుగా ఉంటాయి. మన శరీరం అంతా కూడా ఏటవాలు బల్లలా ఉండాలి. మన చూపు మన ఎదురుగుండా ఒక 4 అడుగుల దూరంలో చూస్తాం. సాష్టాంగ ప్రణామాసనం. మోకాళ్ళు నేలకాంచాం, ఛాతీ నేలకాంచాం, గడ్డం నేలకాంచాం. ఈ స్థితిలో మనం శ్వాసను నిలిపి ఉంచుతాం, అంటే కుంభకము. తర్వాత ఇక్కడి నుంచి శ్వాస తీసుకుంటూ భుజంగాసనం. శ్వాస తీసుకుంటూ మనం భుజంగాసనంలోకి వెళ్తాం. వెనకాల కాళ్ళు వెనక్కి చాచాం, చేతుల్లో వంపు లేదు, నడుము వెనక్కి విరిచాం. తర్వాత మనం ఆకాశం వైపు చూస్తున్నాం. తర్వాత పర్వతాసనం. కాలి వేళ్ల మీద మనం శరీరాన్ని పైకి లేపుతాం. మడిమలు రెండు నేలకు అందించే ప్రయత్నం. మనం మన ఉదర భాగాన్ని చూస్తాం. తర్వాత ఎడమ అశ్వసంచలనాసన్. మనం మన ఎడంకాలని రెండు చేతుల మధ్యలోకి తీసుకొస్తాం. కుడికాలు వెనక్కుంది, కాళ్ళు వేళ్ళ మీద, అలాగే కుడికాలు యొక్క మోకాల మీద మనం బేస్ అయి ఉన్నాం.
ఎడమ కాలు తొడ మీద మన శరీరాన్ని ఆంచి పైకి ఆకాశం వైపు చూస్తున్నాం. తర్వాత పాదహస్తాసనం. వెనక్కున్నటువంటి కుడికాలను మనం తీసుకొచ్చి ఎదురున్న ఎడంకాలతో కలుపుతాం. ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే ఆయుః ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేషాంచ జాయతే. మనం ఇప్పుడు చేసింది ఒక రౌండ్ సూర్య నమస్కారం. ఈ రకంగా మనం 12 రౌండ్లు రోజు సాధన చేస్తే సూర్య నమస్కారాలు శరీరానికి సంపూర్ణ వ్యాయామం. సూర్య నమస్కారాలు కనుక రోజు మనం సాధన చేస్తే మనం మన బరువును తగ్గించుకోవచ్చు. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, రక్త ప్రసరణ మొత్తం శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి కూడా బాగా జరుగుతుంది, హార్మోన్ల సమతుల్యత మనం పొందవచ్చు. చేస్తూ ఉంటే చర్మం యొక్క కాంతి కూడా పెరుగుతుంది, అంటే చర్మం యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన శరీరాన్ని చక్కగా లావణ్యంగా ఉంచుకోవచ్చు, అంటే ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. మనం శ్వాసని అనుసంధానించి సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శ్వాసక్రియ కూడా మెరుగుపడుతుంది. ఓవరాల్గా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు.